శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. బలిఘట్టంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఉదయం 5:30 నుండే ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరెడ్డి వెంకటరమణ దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తున్నారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని గౌరెడ్డి వెంకటరమణ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి ఇస్తామన్న మాట ప్రకారం ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూలై 1వ తారీఖున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఏ విధమైన అయితే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి హామీ ప్రకారంగా 4,000 రూపాయల పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలు కూడా 3,000 రూపాయలు కలిపి ప్రతి వృద్ధాప్యులకి, వికలాంగులకి, అదేవిధంగా వితంతువులకి అందరికీ కూడా ఈరోజు పెన్షన్ వాళ్ళ ఇంటికి అందజేయడం జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి 2019కు ముందు నేను అధికారంలోకి వస్తే నేను 3,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఈ అవ్వాతాతలు మోసం చేసిన పరిస్థితి. అదేవిధంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే ఈ అవ్వాతాతలు మమ్మల్ని నమ్మలేదు. నమ్మకపోగా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేసి వీళ్ళు ఎవరైతే పెన్షన్దారులు అందరూ వాళ్ళందరూ కూడా మోసపోయిన పరిస్థితి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాం మేము, తెలుగుదేశం పార్టీ కానీ, ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రకారంగా తప్పక మేము తూచా పాటిస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బలిఘట్టాన్ని సుమారు 5:30 గంటల ప్రాంతంలో నుంచి స్టార్ట్ చేసామండి. వర్షం, విపరీతమైన వర్షం ఉన్నా సరే గొడుగులు పట్టుకుని పెన్షన్లు అనేది బట్వాడా జరుగుతుంది. ఏదేమైనా 95% పూర్తి చేసేస్తాం ఈ రోజు అని చెప్పేసి తెలియజేస్తాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.